నమస్తే. వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ రమేష్ మిద్దె. తెలంగాణ కాంగ్రెస్‌కి ఉచ్చు పడబోతుందా? ఒక స్కామ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చుట్టుకోబోతుందా? రేవంత్ సర్కార్ చుట్టూ స్కామ్ ఉచ్చు బిగించబోతున్నారా? అయితే ఏంటి ఈ స్కామ్ గోలేంటి? అప్పుడే ఏ స్కామ్ చేశారు అని అనుమానాలొస్తున్నాయి గదా! ఇది మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో ఏదైతే ట్రైబల్ ఆదివాసీల వెల్ఫేర్ కోసం ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్పొరేషన్‌కి కేటాయించిన నిధుల స్కాము ఒకటి బయటకొచ్చింది తాజాగా. అది ప్రకంపనలు సృష్టిస్తోంది రాజకీయ పరంగా. 187,00,00,000 స్కామ్ జరిగింది వాల్మీకి కార్పొరేషన్‌లో. ఇది స్వయంగా అసెంబ్లీ వేదికగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడంగా ఒప్పుకున్నారు. అలాగే సిట్ ఏర్పాటు చేస్తే ఆ సిట్ నివేదికలో అసలు ఆశ్చర్యం గొలిపే ఆహ్, బయటికొచ్చాయి పేర్లు. ఎక్కడెక్కడికి ఈ కోట్లు ఏదైతే 187,00,00,000 స్కామ్ జరిగింది. ఆ 187,00,00,000 రూపాయలు ఎవరెవరికి చేతులు మారాయి? ఎవరెవరికి ఇందులో వాటా ఉందనేది విస్తుపోయే నిజాలు బయటికి వచ్చింది. అయితే ఇందులో ముఖ్యంగా ఏదైతే వాల్మీకి స్కామ్ అని మనము ఇప్పుడైతే మాట్లాడుకుంటున్నామో పూర్తిగా ఈ కార్పొరేషన్‌కి సంబంధించి అంటే ఆదివాసీలు గావచ్చు, ట్రైబల్ ఆహ్, పీపుల్‌కి సంబంధించి వెల్ఫేర్ కోసం 187,00,00,000 ఏదైతే కేటాయించారో అదే 187,00,00,000 కంటే ఎక్కువ నిధులను కేటాయించారు. కానీ అందులో 187,00,00,000 స్కామ్ జరిగిందనేది ఇప్పుడు తెలుస్తుంది. అయితే దీంట్లో ఇక్కడి నుంచి తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన 9 అకౌంట్లకు 9 మంది అకౌంట్లకు అంటే కాంగ్రెస్‌తోని సంబంధాలున్న వాళ్ళకు 9 మంది అకౌంట్లకి బ్యాంక్ అకౌంట్లకు దీంట్లో నుంచి పూర్తి స్థాయిలో ఏదైతే తెలుగు రాష్ట్రాలున్నాయి గదా! మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు 90,00,00,000 అందులో నుంచి ఆ నిధులు ఇక్కడ మల్లాయి. దారి మల్లాయి అనేది తెలుస్తుంది. అయితే ఈ 90,00,00,000లో కేవలం హైదరాబాద్ సంబంధించి, తెలంగాణకు సంబంధించి 44.6 అంటే 44,60,00,000 దాకా ఆహ్, 9 అకౌంట్లకు చేరినట్టు సమాచారం. అయితే ఇందులో ప్రముఖుల పేర్లు వినబడుతున్నాయి. వాళ్ళందరూ గూడంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయనేది గూడంగా పెను సంచలనంగా మారుతోంది. అయితే ఈ నేపథ్యంలో వి6 ఏదైతే వి6 బిజినెస్ సొల్యూషన్స్ అంటూ ఒక పేరు బయటకొచ్చింది. అయితే అది వివేక్ వెంకటస్వామికి చెందినదిగా అంటూ ఒక సమాచారం బయటకొస్తా ఉంది. అయితే దీని మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడంగా హాట్ కామెంట్స్ చేసి ఉన్నారు. ఈ 187,00,00,000 స్కామ్‌ను అదే ఈ ఈ 187,00,00,000 రూపాయలను లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగించారు. ఆ నిధులను ఉపయోగించే ఎన్నికల్లో గెలిచారంటూ కూడంగా కామెంట్ చేసున్నారు. అయితే ఆ సిట్ నివేదికలో కూడంగా ఈ డబ్బును ఏం చేశారనే ఒక ప్రశ్న వేస్తే ఆ సమాచారం ప్రకారం సిట్ నివేదికలో సమాచారం ప్రకారం తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మద్యం పంచడానికి అలాగే ఆహ్, జనాలను ఏదైతే ఓటర్లను మభ్యపెట్టడానికి ఈ డబ్బుల్ని వాడినట్టుగా ధృవీకరించారు. అయితే ఆ నివేదికలో వెల్లడించారు. అయితే ఇక్కడ మరి కాంగ్రెస్‌లో ఏదైతే కర్ణాటకలో ఏదైతే జరిగిన ఈ స్కామ్‌లో ఆ రాష్ట్ర మంత్రి సతీష్ జర్కోలి అనే మంత్రి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఈ కేసు అక్కడి రాష్ట్ర ముఖ్యమంత్రి మెడకు తగులుకోబోతుంది. అలాగే ఇక్కడ తీగలాగితే తెలంగాణ కాంగ్రెస్‌లో డొంక కదులుతోంది అనేది కూడంగా ఆయన ఒక వ్యాఖ్య చేసి ఉన్నారు. అక్కడ ముఖ్యమంత్రికి బిగిస్తే ఉచ్చు బిగించుకుంటే ఇక్కడ ముఖ్యమంత్రికి గూడంగా ఉచ్చు బిగించుకుంటుందా అనే అనుమానాలు సర్వత్రా నెలకొంటున్నాయి. అయితే ఏంటి మరి ఈ ఈ స్కాము ఈ స్కామ్‌కి సంబంధించి తెలంగాణలో 9 అకౌంట్‌లో ఏదైతే ఈ నిధులు దారి మళ్లాయో ఆ విషయం కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలీదా? ఈడీ, సీబీఐలకు తెలీదా? మరి తెలిసినా గూడంగా కావాలనే నిమ్మకు నీరెత్తనట్టు ఉంటున్నారా అని ప్రతిపక్షాలు ఇప్పుడు ఏదైతే కేటీఆర్ ఆయన చెప్పి ఉన్నారో ఒక వీడియో స్టేట్మెంట్‌లో వీటి గురించి ప్రస్తావించి ఉన్నారు. అయితే దీంట్లో వి6 బిజినెస్ సొల్యూషన్ వివేక్ వెంకటస్వామిదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఎందుకు విచారణ జరపరు అనే విధంగా ప్రశ్నించారు. అయితే మరి నిజంగా ఆ రాష్ట్ర మంత్రి అయితే ఈ స్కామ్ మొట్టమొదట ఎలా వెలుగులోకొచ్చింది అంటే,
ఆ ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఆ ట్రైబల్ కార్పొరేషన్ ఉంది కదా! దానికి సంబంధించి గత మే నెలలో దాని సూపరింటెండెంట్ చంద్రశేఖరన్ సూసైడ్ చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్‌లో ఒక ఆ సూసైడ్ నోట్‌లో ముఖ్యంగా ఈ స్కామ్ గురించి ఆయన ప్రస్తావించారు. ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ కోసం కేటాయించిన నిధులు ఇలా స్కామ్ జరిగింది అంటూ ఆయన సూసైడ్ నోట్‌లో దాన్ని ప్రస్తావించగానే ఎక్కడిదక్కడ రాజకీయ సంక్షోభం ఏర్పడిందనమా అంటే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలకు అనుగుణంగా ఇంకా ఈ విమర్శలు రావడంతోనే సిట్ ఏర్పాటు జరిగింది. ఆ సిట్ నివేదికలో విస్తుపోయే నిజాలు బయటికొచ్చాయి. అందులోనే బయటపడింది ఏదైతే ఈ 187,00,00,000 స్కామ్. అయితే కాంగ్రెస్ హైకమాండ్ ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ గూడంగా ఈ విషయం తెలుసు. కానీ తెలిసినా కూడా పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ హైకమాండ్ కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగింది అనే విధంగా తెలుస్తా ఉంది. అయితే విమర్శలొస్తున్నాయి. అయితే కాంగ్రెస్ హైకమాండ్ గూడంగా ఇందులో పాత్ర ఉంది. ఎలక్షన్‌లో గెలవడానికి నిధులను పక్కదారి పట్టించారు అనే విమర్శలు వస్తున్నాయి. అలాగే సిద్ధరామయ్య గూడంగా అసెంబ్లీ వేదికగా ఈ స్కామ్ జరిగింది అనే ఒప్పుకోవడంతో ఇంకా సర్వత్రా విమర్శలొస్తున్నాయన్నమాట. అయితే అక్కడ కర్ణాటకలో జరిగిన ఈ స్కామ్‌కి తెలంగాణలో కాంగ్రెస్ సంబంధించి లింక్ ఏంటి? ఎందుకంటే ముఖ్యంగా ఆ లింక్ ఏంది అంటే దానికి ఆ డౌట్స్ ఎందుకొస్తున్నాయంటే ఆ అనుమానాలు ఈ 9 అకౌంట్‌లు ఏదైతే 187,00,00,000 నుంచి 44.6,00,00,000 ఎక్కడైతే హైదరాబాద్ కేంద్రంగా, తెలంగాణ కేంద్రంగా ట్రాన్స్‌ఫర్ అయిన అకౌంట్స్ అన్నీ గూడంగా తెలంగాణ చెందినవే. ఆ తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ నేతలకు గావచ్చు, కాంగ్రెస్ పార్టీకి గావచ్చు సంబంధాలున్న మనుషులకే ఆ అకౌంట్లకే ఈ నిధులు మల్లాయనేది ఇక్కడ తేటతెల్లమవుతుంది. అయితే అందులో ఇక ప్రాధాన్యత సంతరించుకుందేందంటే వి6 బిజినెస్ సొల్యూషన్స్. అయితే మైసూర్ వేదికగా ఈ హెడ్ క్వార్టర్స్ ఉన్నట్టు మనకు సమాచారం. కాకపోతే ఇది వివేక్ వెంకటస్వామిదే అన్నట్టు ప్రతిపక్షాలైతే ఆరోపిస్తున్నాయి. మరి చూడాలి దీని మీద ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ కావచ్చు ఏ విధమైన అంటే రెస్పాన్స్ అవ్వడం లేదు. ఎందుకు అవ్వడం లేదు? అయితే ఈ స్కామ్ ఎక్కడ బయటపడుతుందో ఎందుకంటే ఎలక్షన్‌లు గెలవడానికి తాజా జరిగిన ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్‌లు గెలవడానికి ఈ నిధులను ఉపయోగించారంటూ సిట్ నివేదికలో పొందుపరిచారు. అయితే ఇదే నిజమవుతే కాంగ్రెస్ సర్కారు కూలడం ఖాయమా అనే అనుమానాలొస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ టాపిక్‌ని డైవర్ట్ చేయడానికే హైడ్రా అంటూ హైడ్రామా మొదలుపెట్టిందంటూ గూడంగా విమర్శలొస్తున్నాయి. ఎందుకంటే ఈ స్కామ్ బయటపడడం, అలాగే హైడ్రా దూకుడు పెంచడం ఈ రెండిటికి ఏమైనా సంబంధం ఉందా? అంటే ముఖ్యమంత్రి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారా అని ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్‌లు అవి గూడా చూస్తే అంటే అనుమానాలు రాకపోక మానదు. ఎందుకంటే పూర్తి స్థాయిగా ఈ 9 మంది అకౌంట్‌లకు సంబంధించి కాంగ్రెస్‌తో ప్రత్యక్ష లింకులు ఉన్నాయి అంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే మరి ఈ వాల్మీకి ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ కోసం ఉపయోగించాల్సిన నిధులు అంటే మరోసారి కామన్‌గానే కాంగ్రెస్ పార్టీకి అటు సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే జనాల్లో కావచ్చు విమర్శ ఏదైతే ఉందంటే స్కాంగ్రెస్ అనే ఒక విమర్శ ఉంది. మరి ఇటువంటి తరుణంలో ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్‌కి కావచ్చు, ఆ కార్పొరేషన్ కావచ్చు కేటాయించిన నిధులు దారి మళ్ళడం అంటే స్కామ్‌లు మొదలుపెట్టిందా? అంటే తెలంగాణలో తెలవకుండా ఇంకెన్ని స్కామ్‌లు జరుగుతున్నాయో, అంటే పక్క రాష్ట్రంలో జరిగిన స్కామ్‌కి తెలంగాణలో లింకులు బయటకొస్తున్నాయి అంటే, మరి తెలంగాణలో ప్రత్యక్షంగా ఎన్ని స్కామ్‌లు జరుగుతున్నాయి? ఆ! ఎందుకంటే తాజాగా ముఖ్యమంత్రి అమెరికా పర్యటన గావచ్చు, ఉత్తర కొరియా అది అమెరికా పర్యటన అనంతరం పెట్టుబడులను ఆకర్షించడానికి వెళ్తున్నాము. అయితే అదేదో పూర్తి స్థాయిలో పేపర్ మీద మాత్రమే పెట్టుబడులు ప్రకటించారు గానీ, డైరెక్ట్‌గా పెట్టుబడులు లేవు. మరి ఆ పెట్టుబడిలో గూడా ఎంత స్కామ్ జరిగిందో అనే విమర్శలు గూడంగా వస్తున్నాయి. అండ్ వాళ్ళ అన్నకు సంబంధించి, తమ్ముడికి సంబంధించి, సభ్యులకు సంబంధించి గూడంగా కొన్ని ఫేక్ కంపెనీలు సృష్టించారు. మరి అందులో భాగంగా ఎన్ని స్కామ్‌లు జరిగాయో అని గూడంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఈ వాల్మీకి స్కామ్‌కి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సంబంధించి లేదా వాళ్లకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్‌లకు లింకులు ఉన్నాయి అనే స్పష్టంగా ఉన్నా గూడంగా ఎందుకు మరి ఆ పార్టీ పెద్దలు, ఆ పార్టీ శ్రేణులు ఒక్కరు గూడంగా బహిరంగంగా వచ్చి దాన్ని విమర్శించడం లేదు. ఇందులో తప్పుంది, ఇందులో మాకు సంబంధం లేదు అని
అసలు దాని గురించి ఒక వివరణ గూడా ఎందుకు ఇవ్వట్లేదు అనే అనుమానాలు గూడంగా ఆహ్, బయటకొస్తున్నాయి. అయితే ఇదే తరుణంలో, ఇదే క్రమంలో హైడ్రా ఏదైతే పూర్తి స్థాయిలో ఒక యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తా ఉంది. చూస్తానే ఉన్నాము. అసలు పూర్తి స్థాయిలో న్యూస్ ఓపెన్ చేస్తే హైడ్రాకి సంబంధించిన యాక్షన్స్ తాజాగా నాగార్జునకు సంబంధించి ఎన్‌కన్వెన్షన్ కావచ్చు, అలాగే ఇంకా ఓరో స్పోర్ట్స్ సంబంధించింది కావచ్చు ఇలా. అయితే ఇవన్నిటిని డైవర్ట్ చేయడానికే అంటే ఇలాంటి స్కామ్‌లు బయటపడకుండా డైవర్ట్ చేయడానికే హైడ్రా పనిచేస్తుందా? లేదా హైడ్రాను ఉన్నట్టుండి యాక్టివేట్ చేసి తీవ్ర స్థాయిలో పవర్స్ ఇచ్చారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీన్ని ప్రతిపక్షాలు గూడంగా ప్రశ్నిస్తా ఉన్నాయి. అయితే హైడ్రా పోతున్న తీరు గూడంగా వన్ సైడ్ మాత్రమే వెళ్తోంది. అంటే పూర్తి స్థాయిలో కాదు. నిష్పక్షపాతంగా వెళ్ళట్లేదు. ఓన్లీ పక్షపాతంగా వ్యవహరిస్తుందనే గూడా ఆహ్, విమర్శలొస్తా ఉన్నాయి. ఎందుకంటే ఓవైపు స్కామ్ జరిగింది. అందులో తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధం ఉంది. అందులోనూ కర్ణాటక కాంగ్రెస్‌కి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్‌లో గూడంగా సపోర్ట్ ఉంది. ఎందుకంటే అది రాజకీయ పరంగా కావచ్చు, ఒకటే పార్టీ కావచ్చు, ఎలక్షన్ సమయంలో అక్కడికి వెళ్లి సపోర్ట్ ఇవ్వడం కావచ్చు, వీటన్నిటి వల్ల గూడంగా నిధులు తారుమారు అయ్యాయేమో! ఖచ్చితంగా అయ్యే ఉండుంటాయి. అందుకే ఏ ఒక్క కాంగ్రెస్ నేత గూడంగా దీనిపై స్పందించడం లేదు. ఎందుకు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒక ప్రశ్నను సంధిస్తా ఉన్నాయి గానీ, మరి చూడాలి. దీని మీద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు గావచ్చు, ముఖ్యమంత్రి గావచ్చు, లేదా డిప్యూటీ సీఎం గావచ్చు, ఆ పార్టీ పెద్దలు గావచ్చు, లేదా కేంద్రంగా ఏదైతే జాతీయ రాజకీయాలను ఉద్దేశించి జూస్తే రాహుల్ గాంధీ గూడంగా ప్రతి దాంట్లోనూ రాహుల్ గాంధీ ప్రతి విషయంలోనూ ఆయన ఏదైతే అనుకున్నాడో మామూలుగా ఆయన ప్రతి అంశం మీద కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ కొన్ని అంశాలు వచ్చేవరకి ఇలా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కావచ్చు, లేదా కర్ణాటక కాంగ్రెస్‌లో బయటపడ్డ ఈ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? సామాజిక మాధ్యమాల వేదిక అవ్వడంగా ఆయన ఒక విమర్శ కూడా చేయట్లేదు. అంటే నోరు విప్పట్లేదు. అంటే తెలిసే జరిగిందా ఇదంతా? కాంగ్రెస్ పెద్దలకు తెలిసే జరిగిందా ఈ స్కాము? నిజంగానే అటు కాంగ్రెస్ కర్ణాటక కాంగ్రెస్‌కి అలాగే ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గూడంగా ఏమైనా సంబంధాలున్నాయా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే చూడాలి మరి. ఈ స్కామ్ ఈ కర్ణాటక స్కామ్ ఏదైతే ఉందో వాల్మీకి స్కాము తెలంగాణ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో, అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి సెగలు పుట్టిస్తుందో చూడాలి. నిజంగానే కేటీఆర్ విమర్శించినట్టు లేదా కేటీఆర్ అన్నట్టు కేటీఆర్ మాట్లాడినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు తెలంగాణలో ఏదైతే ఈ స్కామ్ ఉచ్చు రేవంత్ రెడ్డి సర్కార్‌కు బిగించుకోనుందా? నిజంగానే ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెట్టే విధంగా వెళ్తుందా అనేది గూడంగా చూడాలి. ఎందుకంటే ఓవైపు హైడ్రా లేపోతే ఇంకా వేరే వైపు అటు రుణమాఫీ డైవర్ట్ చేసే విధంగా కొన్ని ప్ర ఏదైతే కొన్ని పనులైతే జరుగుతున్నాయో రాష్ట్రంలో, కొన్ని ఇష్యూస్ అయితే జరుగుతున్నాయో, వీటన్నిటి మాటున ఈ స్కామ్ మూలకు పడిపోతుందా? లేదా జూడాలి మరి ప్రతిపక్షాలు దీన్ని ఏ విధంగా అస్త్రంగా చేసుకుంటాయి? ఒకవేళ సిట్ ఇచ్చిన నివేదిక ఎందుకంటే ఇది ఎవరో ఇచ్చింది గాదు. ఒక గాలివాటం వార్త కాదు కాబట్టి సిట్ నివేదికల ఆధారంగా చూస్తే అటు కర్ణాటక కాంగ్రెస్‌కైతే ఉచ్చు బిగించుకుంది. మరి ఆ ఉచ్చు అలాగే ఎట్లయితే నిధులు ఇక్కడ మల్లాయో, ఎట్లయితే ఈ 44 పాయింట్ ఈ 44,60,00,000 నిధులు ఎక్కడైతే ఇక్కడ అకౌంట్‌లకు మల్లాయో, అదే విధంగా ఆ ఉచ్చు గూడంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు బిగించుకుంటుందో లేదో చూడాల్సిందే.